కాలంలో బాగా వింటుంది ఏంటి అంటే పీఆర్పీ ట్రీట్మెంట్. అసలు పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఈఆర్‌పీ ట్రీట్మెంట్ అంటే యూజువల్‌గా మన బ్లడ్డే మనకు తీసి సెంట్రిఫ్యూజ్ సెంట్రిఫికేషన్ అని ఒక చేసి ఓకే. ప్రొసీజర్ చేసి మళ్ళీ దాన్ని నీ జాయింట్‌లో ఇంజెక్ట్ చేయడం. ఇంజెక్షన్స్ అనేవి నీకి వర్కౌట్ అవ్వవు. యాక్చువల్‌గా రియాలిటీ ఏంటి? ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? ఇంజెక్షన్స్ అనేటివి ఎనీ సార్ట్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేటివి మోస్ట్‌లీ పనిచేయవు. కన్వెన్షనల్ సర్జరీకి, రోబోటిక్ సర్జరీకి ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ వేటికి ఉంటుంది? యూజువల్లీ ఇన్ఫెక్షన్ అనేది నాట్ డిపెండింగ్ అపాన్ ద టెక్నాలజీ, కన్వెన్షన్ కానీ రోబోటిక్స్ అని కానీ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ వచ్చే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎప్పుడో ఒక 500-1000 మంది మధ్యలో ఒకరికి రావడం. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు మీ ఎక్స్పీరియన్స్ వైజ్‌గా అప్పట్లో, ఇప్పట్లో ఎలా ఉన్నాయి? ఎల్డర్లీ పీపుల్కి అంటే ఏజ్ రిలేటెడ్, యంగర్ జనరేషన్స్కి ఏంటంటే నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అన్వేష్, ఆర్థోపెడిక్ సర్జన్, శ్రీకర హాస్పిటల్స్, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైదరాబాద్. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు అన్వేష్ గారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను, థ్యాంక్ యూ. ఈ రోజుల్లో ఏజ్తో సంబంధం లేకుండా చిన్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి, జెండర్తో సంబంధం లేకుండా మేల్స్కి, ఫీమేల్స్కి అందరూ ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే మోకాళ్ళ నొప్పులు. అసలు ఈ మోకాళ్ళ నొప్పులు మీ ఎక్స్పీరియన్స్ వైజ్గా అప్పట్లో, ఇప్పట్లో ఎలా ఉన్నాయి? వాటి రేట్ పెరిగిందా? అసలు ఈ మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తాయి? ఎక్కువగా ఎవరికి వస్తాయి? యూజువల్గా మోకాలు నొప్పులు అనేటివి పలు రకాలు, అంటే చాలా కారణాల వల్ల రావచ్చు. యంగర్ జనరేషన్స్కి ఏంటంటే ఎనీ ఇంజురీస్ వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు స్పోర్ట్స్ ఆడడం వల్ల కానివ్వండి, దేని వలన కానివ్వండి, వాళ్ళకి ఇంజురీ అవ్వడం వల్ల దాని నుంచి వచ్చే అరుగుదల కూడా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎల్డర్లీ పీపుల్కి అంటే ఏజ్ రిలేటెడ్ వాళ్ళ లైఫ్ స్టైల్స్ వల్ల ఉండి అరుగుదల పెరిగే ఛాన్స్ ఉంటాయి. ఇంకా చాలా వాటిల్లో కూడా ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అని, వేరే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ వల్ల కూడా అరుగుదల వచ్చే ఛాన్సెస్ ఉంది. అయితే వీళ్ళకి ట్రీట్మెంట్లు అనేటివి ఏంటి అంటే ఇప్పుడు అందరికీ సర్జరీస్, మీరు అన్నట్టు సర్జరీస్ గురించి కానీ ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు అందరికీ సర్జరీస్ కావాలి, నీడెడ్ అని అయితే ఏం లేదు. ఎందుకు అంటే ఇప్పుడు సర్జరీస్ లేకుండా కూడా కొన్ని ఉంటాయి. ఎవరైతే బాగా ఇబ్బంది పడుతూ చాలా ఎప్పటి నుంచో మోకాలు నొప్పుల వల్ల వాళ్ళ లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు కూడా చేసుకోలేని పరిస్థితులు ఉన్నప్పుడు, అది కూడా తీవ్రంగా ఒక 6 నెలల నుంచి ఇంకా బాగా ఇబ్బంది పడుతున్నాము, ఇక పెయిన్ అనేది బాగా 100% రీచ్ అయిపోయింది అని అనుకుంటే అప్పుడు దెన్ వీ యూజువలీ సజెస్ట్ నీ రీప్లేస్మెంట్. ఎందుకంటే అన్ని వేరే అదర్ మొడాలిటీస్ ట్రై చేసినాం. అలా కాకుండా వాళ్ళ పనులు వాళ్ళు ఇప్పుడు హ్యాపీగా ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి వస్తే నడవడం, ఎటైనా టెంపుల్ కానివ్వండి, ఇంకెటైనా బయటికి షాపింగ్కి వెళ్ళినప్పుడు కూడా కంఫర్టబుల్గా ఉండడం, వాట్ ఐ మీన్ టు సే కంఫర్టబుల్గా ఉండడం, పెయిన్ ఉన్నా కానీ అట్లా ఉన్నప్పుడు వాళ్ళకి సర్జరీ చేసి ఏం లాభం? వాళ్ళకి కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అంటే నాన్ సర్జికల్ థింగ్స్ ఉంటాయి, కొన్ని మెడికేషన్స్ కానివ్వండి, ఇంజెక్షన్స్ కానివ్వండి, ఇలా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందరికీ నీడ్ ఉండదు సర్జరీ అని చెప్పేసి అలా. ఓకే, అంటే వాటి రేట్ ఎలా ఉంది ఇప్పుడు ప్రజెంట్? అంటే చాలా పెరిగింది. ఇది వరకు ఉన్న వాటిలో కన్నా ఇప్పుడు మీరే చూస్తే మన గ్రాండ్ పేరెంట్స్కి కానివ్వండి, ఎవరు ఇంత కంప్లైంట్స్ ఇవ్వలేరు, అరే నాకు మోకాలు నొప్పులు ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పి. ఈ మధ్య కాలంలో చాలానే పెరిగింది. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్, యంగర్ జనరేషన్లో మెయిన్ థింగ్ లైఫ్ స్టైల్ చాలా అంటే చాలా కూర్చున్న చోటనే ఉండడం, ఏ యాక్టివిటీస్ లేవు. అదే ఈ అరుగుదల కేసెస్ అనేటివి అంటే ఈ అరుగుదల వల్ల ఇబ్బందులు అనేటివి అంటే చాలానే పెరిగాయి. పేషెంట్ వాళ్ళకి కూడా అవగాహన వచ్చేసింది, అంటే ఎవరికి అవసరము, ఎవరికి ఏంటిది. ఇది వరకు మోకాలు నొప్పులు ఉన్నా కానీ వాళ్ళు అరే ఏం కాదు ఇలానే గడపడం, అలానే కష్టంతో వాళ్ళ యాక్టివిటీస్ చేసుకుంటూ ఉండడం. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అవగాహన వచ్చేసింది, ధైర్యం వచ్చేసింది, అరే నీ రీప్లేస్మెంట్ చేసుకుంటే చాలా బాగుంది అని చెప్పేసి సమ్ పీపుల్, అంటే కొంతమంది ఒక 10 days 15 daysలో కూడా దే స్టార్టెడ్ డూయింగ్ దేర్ యాక్టివిటీస్. అయితే మొన్న అయితే రీసెంట్గా ఒకటి రోబోటిక్స్తో చేసి హర్ ఏజ్ ఈజ్ అరౌండ్ 82. డిశ్చార్జ్ టైంలో షీ హ్యాపీలీ స్టార్టెడ్ వాకింగ్ వితౌట్ ఎనీ సపోర్ట్. అట్లా చూసి చాలా అవగాహన వచ్చేసింది జనాలకి. సో అందుకని ఈ మధ్య ఇదంతా బాగా ఎక్కువైపోయింది. నీ రీప్లేస్మెంట్స్ కూడా వాల్యూమ్ కూడా ఎక్కువైతుంది.
ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు రోబోటిక్ సర్జరీ అన్నారు కదా! రోబోటిక్ సర్జరీ ఒక్కటే కాకుండా బిఫోర్ ఎలా చేసేవాళ్ళు? ఇంతకుముందు రోబోటిక్ సర్జరీ అవి ఇవి లేవు కదా! అవును. ఇప్పుడు రోబోటిక్ సర్జరీస్ వచ్చాయి. అవును. బిఫోర్ ఏ మెథడ్స్ ఉండేవి? అంటే రోబోటిక్స్ లేకుండా ఇది మీరన్నది నిజమే. రోబోటిక్స్ కూడా ముందు లేకుండే. హ్మ్. అది ఏంటంటే నార్మల్‌గానే మాన్యువల్‌గానే కన్వెన్షనల్ ఓకే. మోడల్‌లో చేసేస్తాము. అది హ్మ్. రోబోటిక్స్ అంటే అదొక టెక్నాలజీ. హ్మ్. ఇప్పుడు మనము మోకాల అరుగుదల అనేటిది అరిగేనం పైన పార్ట్‌ని కొన్ని యాంగిల్స్‌లో కట్ చేసి మనం కొత్త పార్ట్‌ని వేయాలి. ఈ ఓకే. రోబోటిక్స్ ఏంటిది? అది ఎంత కట్ చేయాలి? ఏ యాంగిల్‌లో కట్ చేయాలి? ఎన్ని డిగ్రీస్ కట్ చేయాలి? హ్మ్. ఇదన్నీ చెప్తది. మనతో పాటు కూడా యాస్ ఇంకో సర్జన్ లాగా అది కూడా చేస్తది. హుహు. ఇదివరకు అలా లేకుండే. హ్మ్. సో, ఈ రోబోటిక్స్ వల్ల అడ్వాంటేజ్ ఏమొస్తుందంటే యాక్యురసీ. మేజర్ థింగ్ ఓహ్! యాక్యురసీ, ప్రెసిషన్. ఓకే. దీనివల్ల ఏమవుతుంది? లాంజివిటీ పెరుగుతుంది. అంటే లాంగ్ రన్ ఇప్పుడు హుహు. యేసుకున్న పరికరాలు గానీ జీవితకాలం రావాలి అన్నట్టు ప్రయత్నం రోబోటిక్స్. సో, హ్మ్. యాక్యురసీ, ప్రెసిషన్ ఇవన్నీ చాలా బావుంటాయి. సమ్ పీపుల్ ఆర్ సేయింగ్ దట్ పెయిన్ ఈజ్ బెటర్. హ్మ్. పెయిన్ బావుంది, పెయిన్ తక్కువ ఉంది అని చెప్పడం. హ్మ్. ఇంకొకటి మేము అబ్జర్వ్ చేసింది హీమోగ్లోబిన్ డ్రాప్ అనేది అంటే బ్లడ్ డ్రాప్ అనేది కొద్దిగా ఓకే. తక్కువ చూసాము. ఓహ్! ఎందుకంటే నైస్. అది బర్తోని చేయడం. హ్మ్. సో, రోబోటిక్స్ ఈజ్ ఆబ్వియస్లీ టెక్నాలజీ వచ్చినప్పుడు దాని నుంచి మేము కూడా బాగా నేర్చుకున్నాము. హ్మ్. చాలా అంటే చాలా నేర్చుకోవాల్సొచ్చింది. చాలా బావుంది. కంపేర్ టు కన్వెన్షనల్ సర్జరీ అండ్ రోబోటిక్ సర్జరీ. అంటే ప్రైస్ ఎలా ఉంటుంది? ఈ రోబోటిక్స్ అనేది మెషినే యాక్చువల్‌గా చాలా కాస్ట్‌లీ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ మేము పేషెంట్ దగ్గర కూడా తీసుకోవాల్సొస్తుంది గానీ, హ్మ్. అంటే ప్రతి ఒక్కరికి అవసరం అని కూడా లేదు. హ్మ్. డిపెండింగ్ అపాన్ దేర్ ఫైనాన్షియల్ కేపబిలిటీ. ఇప్పుడు మీరు ఖచ్చితంగా రోబోటిక్సే చేసుకోవాలి, హ్మ్. చేసుకోవాలి అని చెప్పి మేము కూడా ప్రెషరైజ్ చేయలేము. హ్మ్. రోబోటిక్స్ ఈజ్ ఎ టెక్నాలజీ కాబట్టి ఒక ఆప్షన్ ఇవ్వడం. వాళ్ళు కూడా వాళ్ళ ఫైనాన్షియల్ స్టెబిలిటీకి వెళ్ళడం, దాని ప్రకారం వెళ్తే ఇప్పుడు హ్మ్. ఈవెన్ మీరన్నట్టు ఇదివరకు కూడా రోబోటిక్స్ లేని టైంలో కూడా చేసేవాళ్ళు. హ్మ్. అది సక్సెస్ రేట్ కాలేదని కాదు కదా! హుహు. సో, ఈ ఓకే. టెక్నాలజీ ఒకటొచ్చింది కదా! యూజ్ చేసుకోండి అని చెప్పడం. అంటే తక్కువ టైంలో అయిపోతుంది. బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. అవునండి. అవును. ఆబ్వియస్లీ ఉంది. రోబోటిక్స్ హాస్ ఇట్స్ ఓన్ అడ్వాంటేజెస్. కన్వెన్షనల్ సర్జరీకి, రోబోటిక్ సర్జరీకి ఆహ్, ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువ వేటికుంటుంది? అంటే యూజువల్లీ ఇన్ఫెక్షన్ అనేది నాట్ డిపెండింగ్ అపాన్ ద టెక్నాలజీ, కన్వెన్షన్ గానీ, రోబోటిక్స్ అని గానీ, ప్యూర్లీ పేషెంట్ ఇమ్యూనిటీ, ఇంకా ఓకే. మనం కూడా కొంచెం ప్రికాషనరీ కూడా చాలా చేసుకుంటా వెళ్ళడం. హ్మ్. అయితే ఇన్ఫెక్షన్ అనేది ఎవరికి వస్తది, ఎవరికి రాదు అని చెప్పడానికి కూడా ఉండదు. హ్మ్. అది ఒకటే ప్రాబ్లమ్. అందరూ రైజ్ చేసే క్వెషనే ఇన్ఫెక్షన్ రాకుండా చూడండి అని చెప్పేసేసి ఆఫ్‌కోర్స్ చాలా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా గానీ, వచ్చే వాళ్ళకి వచ్చే ఛాన్స్ ఉంటది. ఎప్పుడో ఒక 500, 1000 మంది మధ్యలో ఒకరికి రావడం. హుహు. ఇప్పుడు అది గూడా రాకుండా ఉన్నారు అంటే ఇంకా మేమే దేవుళ్ళం అయిపోతాము. ఓకే. దేవుళ్ళ ఫోటోలు తీసుకొని మాదే పెట్టుకోవాల్సొస్తది. అట్లా చేయలేం గదా! సో, ఓకే. అలా ఇన్ఫెక్షన్ అనేది బట్ చాలా దేంట్లో రేర్. రేర్. డిపెండ్స్ ఆన్ ద చాలా పేషెంట్స్ రేర్ ఇంకా. అండి. చాలా రేర్. హ్మ్. రోబోటిక్స్‌లో గూడా ఎందుకు రాలేదు అంటే, అది మేము చేసే ప్రొసీజర్ వల్ల కొంచెం బ్లడ్ లాస్ అనేది తక్కువ. ఎక్విప్‌మెంట్స్ ఒకటి. హ్మ్. ఎక్విప్‌మెంట్ ప్రొసీజర్ క్వాలిటీ. వల్ల బ్లడ్ లాస్ అనేది లోపలున్నది కొంచెం తక్కువ ఉండడం వల్ల సో, కొద్దిగా హుహు. నేను చూసిన దాంట్లో అయితే రోబోటిక్స్‌లో అయితే రాలేదు ఇప్పటివరకు. ఓకే. అండ్ ఇంకొకటి ఈ కాలంలో బాగా వింటుంది ఏంటి అంటే పీఆర్పీ ట్రీట్మెంట్. హ్మ్. అసలు పీఆర్పీ ట్రీట్మెంట్ అంటే ఏంటి? ఈ పీఆర్పీ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తారు? పీఆర్‌పీ ట్రీట్మెంట్ అంటే యూజువల్‌గా అది ఇట్స్ మోడ్ ఆఫ్ అంటే ఒక ఇంజెక్షన్ మన బ్లడ్డే మనకు తీసి ఒక సెంట్రిఫ్యూగేషన్ చేసి దాంట్లో ఓకే. ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ అనేది ఇంజెక్ట్ చేస్తారు. ఇంజెక్ట్ చేసిన హ్మ్. తర్వాత దాని గ్రోత్ ఫ్యాక్టర్స్ రిలీజ్ చేసినప్పుడు మనకు పెయిన్ అనేది ఇవన్నీ ఇన్‌ఫ్లమేషన్ అనేది తగ్గే ఛాన్స్ ఉంటుంది. ఓకే. యూజువల్‌గా ఇది ఏంటి అంటే ఒక దేర్ ఆర్ యాస్ వి డిస్కస్డ్ అంటే హ్మ్. 4 స్టేజెస్ ఉంటుంది ఓకే. అరుగుదలలో. హ్మ్. మేము చూసిన వాటిల్లో అంటే నేను విన్న వాటిల్లో గూడా మేము ఒక గ్రేడ్ 3 ఎర్లీ వచ్చి హ్మ్. అరుగుదల ఉన్నా గూడా పెయిన్ అనేది కొంచెం హ్మ్. దాంట్లో వాటిల్లో పనిచేసే ఛాన్స్ ఉంది. అంటే హ్మ్. ఇది ఎవరికి పనిచేస్తది, ఎవరికి పనిచేయదు అని ఓకే. గూడా చెప్పడానికి లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 4, 5 సిట్టింగ్స్ అవ్వడం. 4, 5 సిట్టింగ్స్ హ్మ్. వరకు వాళ్ళు పెయిన్ తగ్గుతుంది అని చెప్పుకోవడం. హ్మ్. లాస్ట్ 5థ్ సిట్టింగ్ వరకు పేషెంట్స్ కూడా ఓపిక లేకుండా అరే! ఇంకెప్పుడు ఓకే. తగ్గుతది అని హ్మ్. అది ఎలా దారితీస్తుంది అనేది
తెలీదు. యూజువల్ అయితే చేస్తే ఒక గ్రేడ్ 2, గ్రేడ్ 3 గ్రేట్. వరకు. ఓకే. అంటే ఇంజెక్షన్ ఇంజెక్ట్ ఇంజెక్షన్ చేయడం మన అంతే. మోకాల్లో మన బ్లడ్డే మనకు తీసి సెంట్రిఫికేషన్ అని ఒక చేసి, ప్రొసీజర్ చేసి మళ్ళీ దాన్ని నీ జాయింట్లో ఇంజెక్ట్ చేయడం. ఇప్పుడు మీరు ఇంజెక్షన్స్ అని అన్నారు. రీసెంట్‌గా నేను విన్న యాస్ పర్ న్యూస్ కొన్ని చదివిన వాటిలల్లో ఇంజెక్షన్స్ అనేవి నీకి వర్కౌట్ అవ్వవు. వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఇంకొకటి అవి కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అంత కాస్ట్‌లీ ఇంజెక్షన్స్ తీసుకోవద్దని కొంతమంది ఆర్థోపెడిషియన్స్ చెప్పారు. ఇంకా కొంతమంది ఏంటి అంటే వాటి వల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మేబీ కొంతమందికి వర్కౌట్ అవుతాయి. సో, తీసుకోవచ్చు. వాటి వల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ రావు అని కొంతమంది. యాక్చువల్‌గా రియాలిటీ ఏంటి? ఇంజెక్షన్స్ తీసుకోవచ్చా? ఎందుకంటే ఒక్కటి చాలా కాస్ట్ ఎక్కువ గదా! ఇప్పుడు సో, అందరూ ఎగ్జాక్ట్. బేర్ చేయలేరు. ఇంకా హెల్త్ అనేసరికి కంపల్సరీ ఎవ్వరు మనీ గురించి ఆలోచించరు. అసలు రియాలిటీ ఏంటి? అదే అండి, పిఆర్పి అనేది ఎవరికి వర్క్ చేస్తుంది, ఎవరికి వర్క్ చేయదు అని కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేం. మేజర్గా అది చేయట్లేదు. ఆ, ఇప్పుడు యూజువల్గా పిఆర్పి అనేవాళ్ళు ఇంజెక్షన్ అనేవాళ్ళు ఎవరు తీసుకుంటున్నారు అంటే బాగా ఆ, నొప్పులతోని, ఒకవేళ సివియారిటీ ఎక్కువ ఉండి, ఇప్పుడు మేము ఒకవేళ ఒక డాక్టర్స్ కానీ ఎవరైనా "అరే, మీకు నీ రీప్లేస్మెంట్ స్టేజ్లో ఉన్నారమ్మా, మీకు అంటే దానికి భయపడిపోయి పిఆర్పి ఇంజెక్షన్ తీసుకుందాం, ట్రై చేద్దామని చెప్పేసి వెళ్తున్నారు. యాక్చువల్గా నీ రీప్లేస్మెంట్ స్టేజ్ ఉన్న వాళ్ళకి పిఆర్పి అనేది వర్క్ చేయదు. ఎందుకంటే ఓకే. అంత అరిగిపోయిన తర్వాతనే కదా మేమైనా నీ రీప్లేస్మెంట్ అని చెప్పడం. ఏదో వచ్చారు కదా, నొప్పులున్నాయి, ఎక్స్రేలో అరుగుదల ఉంది కదా, పద 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 నీ రీప్లేస్మెంట్ చేసేటట్టు కూడా ఉండదు. ఓకే. అలా సో ఆ స్టేజ్ ఉన్న వాళ్ళకి పిఆర్పి చేసి ఇవన్నీ చేస్తే పని చేయవు. ఓకే. మీరు అన్నట్టు అది కాస్ట్లీ ప్రొసీజర్, 4-5 సిట్టింగ్స్ ఉంటుంది దాంట్లో. మోస్ట్లీ అన్ని సిట్టింగ్స్ Result. తర్వాత కూడా పని చేయకుండా మళ్ళీ మా దగ్గరికే రావడం. ఎందుకంటే సర్జరీ అనేది ఒక భయం, ఓకే. ఆబ్వియస్లీ ఒక భయం. సర్జరీ అరే ఏమైపోతుందో ఏదో అని. ఆ భయానికి ఇలా ఆల్టర్నేటివ్గా ఆలోచించడం. అరే పెయిన్ అదే మరీ ఎర్లీగా ఒక యంగర్ జనరేషన్స్కి ఉన్న వాళ్ళు వీళ్ళు ఏదైనా ఇంజురీస్ వల్ల అయిన వాళ్ళు అట్లా పిఆర్పి ట్రై చేసిన వాళ్ళకి ఓకే, సమ్ పీపుల్ హ్యావ్ సీన్ సమ్ బెనిఫిట్స్ అని. బట్ మోస్ట్లీ అరిగిపోయిన వాళ్ళకి అయితే ఏం పని చేయదు. ఏం పని చేయదు. ఓకే. పని ఓకే. అండ్ ఇంకొకటి ఇప్పుడు సర్జరీస్ యంగ్ పీపుల్ వాళ్ళకి చేస్తే బెటరా? యంగర్ జనరేషన్కి చేస్తే బెటరా అంటే ఇప్పుడు ఆ ఆ అరుగుదల దేని వల్ల వచ్చింది ఫస్ట్ థింగ్. ఆ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఒకటి ఉంటుంది. దానివల్ల వచ్చిన వాళ్ళకి యంగర్ జనరేషన్ అంటే అరౌండ్ అంటే బిలో 40-45 అలా ఉన్న వాళ్ళు చేసాం. ఎందుకు అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల కంప్లీట్ జాయింట్ అనేది డిస్ట్రాక్ట్ అయిపోయి తను కంప్లీట్ నడవలేని పరిస్థితిలో ఉండి తను ఎంతో సఫర్ అవుతుంది అన్నప్పుడు వీడిడ్ చేసిన తర్వాత షీ స్టార్టెడ్ హ్యాపీలీ వాకింగ్ అదంతా ఉన్నప్పుడు చేయాల్సి వచ్చింది. కానీ అందరికీ చేయాలని కాదు. ఇప్పుడు ఒక పర్సన్ వస్తాడు, ఒక 40 years, నాకు నీ పెయిన్స్ వస్తుంది, నాకు ఏదని చెప్పండి, సర్జరీ చేసేయండి అని వాళ్ళే అంటున్నారు. అలా నీడ్ లేనిది చేయము. ప్రతి ఒక్కరికి సర్జరీ కాదు, సర్జరీ లేనివి కూడా ఉన్నాయి. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అని, ఓకే. కొన్ని క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్స్ అని, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా కొంతమంది పెద్దవాళ్ళకి కూడా ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక సినారియో. గ్రేడ్ 4 అని చెప్తున్నాను, 4 స్టేజెస్ అని. 4వ స్టేజ్ అంటే కంప్లీట్ అరిగిపోయింది అని అర్థం. ఇప్పుడు ఎక్స్రేలో మనకు తెలుస్తుంది గ్రేడ్ 4 అని. కానీ అతను మా దగ్గరికి వచ్చేసరికి గ్రేడ్ 4లో ఉండి హ్యాపీగా నడుచుకుంటూ వస్తాడు, హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తాడు, స్పీడ్ వాకింగ్ ఇవన్నీ ఉంటుంది. ఓకే. ఇప్పుడు అతనికి సర్జరీ చేస్తామా? చేయలేము కదా అది. సో చాలా మంది కూడా ఎక్స్రే చూసి రైట్ ఎగ్జాక్ట్లీ ఎక్స్రే చూసి గ్రేడ్ 4 ఉంది కదా నాకు సర్జరీ చేసేయండి అని వాళ్ళే వస్తున్నారు. అలా కాదు, సర్జరీ అనేది నీడ్ ఉంటేనే ఎక్స్రేలో ఉండాలి, అరుగుదల పెయిన్ కూడా ఉండాలి. ఇప్పుడు 4th స్టేజ్ ఉన్న వాళ్ళు మంచి హ్యాపీగా నడుచుకుంటూ వెళ్తున్న నొప్పి లేకుండా ఉన్న వాళ్ళకి సర్జరీ చేసి ఏం లాభం? అసలు సర్జరీ చేసేదే నొప్పిని తీసేయడం, హ్యాపీగా లైఫ్ని గడపడం. ఆల్రెడీ నొప్పి లేని వాళ్ళకి ఇంకా సర్జరీ చేసి లేని నొప్పిలు తేవడమే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు స్టేజెస్ అన్నారు కదా, 4 స్టేజెస్ ఉంటాయి అని. ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో పెయిన్ ఉంటుందా?
అదే పెయిన్ అనేది దేనివల్ల అనేది ఇప్పుడు ట్రామా అంటే ఏదైనా ఇంజురీ మేజర్గా సెకండ్ స్టేజ్లో ఇవన్నీ ఏదైనా ఇంజురీ ఎలా అంటే ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఈవెన్ అంటే ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఉద్యోగరీత్యా కానివ్వండి దేని రీత్యా కానివ్వండి అసలు ఏ యాక్టివిటీస్ లేకుండా ఉండి ఓకే. అలానే లాంగ్ అవర్స్లో కూర్చోవడం లాంగ్ అవర్స్ అదే స్టేబుల్గా ఏ ఫిట్నెస్ లెవెల్స్ లేని వాళ్ళు సడన్గా ఏదైనా అకేషన్కి వెళ్తారు అక్కడ ఫ్రెండ్స్ ఏదో డ్యాన్సులు చేస్తారు అది చేస్తారు చిన్న ఇంజురీ అవుతుంది ఆ ఇంజురీ అయిందని కూడా వాళ్ళకి తెలియదు ఒక అగైన్ నెక్స్ట్ డే నుంచి మనకు పెయిన్ రావడము లేదా 1 వీక్లో పెయిన్ రావడము ఇవన్నీ ఉంటుంది అది తగ్గదు వాళ్ళకి ఎక్స్రేస్ చూస్తే 2వ స్టేజ్ ఉంటుంది ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా వెళ్ళాలి అంటే మెయిన్ కాజ్ ఏంటి అసలు ఏం జరిగింది అనేది వాళ్ళు కూడా రికగ్నైజ్ చేయలేరు సో అట్లాంటి వాళ్ళకి ఒకవేళ లేదు మెనిస్కస్ ఇంజురీస్ కానివ్వండి ఏదన్నా లిగమెంట్ ఇంజురీ కానివ్వండి ఏసిఎల్ కానీ అంటే ఏసిఎల్ అదే అది మేజర్ ట్రామా అవుతుంది ఇట్లాంటివి ఉన్నప్పుడు దాని రకంగా ట్రీట్మెంట్ ఉంటే అప్పుడు ఉంటుంది కానీ ప్రతిదానికి సర్జరీ అని చేయలేము. ఓకే. ఏ స్టేజ్లో ఉన్నా కానీ పేషెంట్కి మనం పెయిన్ ఉన్నప్పుడు మాత్రమే ఐడెంటిఫై చేయగలుగుతాం. మామూలుగా పేషెంట్కి కూడా తెలీదు వాళ్ళ వాళ్ళ నీస్ అసలు ఏ స్టేజ్లో ఉన్నాయో అని. ఎగ్జాక్ట్లీ ఇలా మాకు జరిగింది. తను యంగే తను ఎందుకు ర్యాండమ్గా వచ్చినాడు వాళ్ళ మదర్కి సర్జరీ కోసం అని చెప్పేసి తను వచ్చేసి నాకు కూడా ఒకసారి చూసుకుంటానంటే అసలు ఏం లేదు కదా ఎందుకు అని చెప్పేసి ఉన్నప్పుడు వెన్ క్లినికల్ ఫైండింగ్స్లో కొంచెం ఈ సౌండ్ అని క్రెపిటస్ అంటారు అది చాలా సివియర్ ఉంది సరే గెట్ అండ్ ఎక్స్రే అని అతను కూడా సివియర్ స్టేజ్ 3 అలా ఉంది బట్ ఈజ్ హ్యాపీలీ డూయింగ్ హిస్ జాబ్ అండ్ అట్లా ఎవరికి ఉంటుంది అనేది మెయిన్ పెయిన్. ఫైనల్గా ఏంటి అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అన్నిటికీ రీజన్ కార్టిలేజ్. ఈ కార్టిలేజ్ ప్రాపర్గా ఉండాలి. ఈ కార్టిలేజ్ అనేది ఒక్కసారి తగ్గిపోతే మళ్ళీ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? ఇప్పుడు మేము సరే మీరు అన్నదానికి ఒకటి ఇప్పుడు కొంతమందికి సర్జరీ లేకుండా కొన్ని మందులు అని కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ నాన్ సర్జికల్ థింగ్స్ అని చెప్పేసి అన్నాం కదా అట్లా గ్లూకోజమైన్ అని చెప్పేసి అది పనిచేస్తుంది అరే గుజ్జుకు సంబంధించిన టాబ్లెట్లు ఇవన్నీ ఏంటంటే అది ఏ స్టేజ్లో ఉందో ఆ స్టేజ్లో ఆపి ప్రొటెక్ట్ చేయడం కాపాడుకోవడం ఎందుకంటే టాబ్లెట్స్ వల్ల యంగర్ జనరేషన్కి ఉంటుండొచ్చు కానీ ఎల్డర్లీ పీపుల్కి అయితే వీ కెనాట్ సే ఎలా వస్తుంది ఏంటిది అని చెప్పి. కొంతమంది ఆర్థోపెడిషియన్స్ వాళ్ళు ఏంటి అంటే కార్టిలేజ్ ప్రొడ్యూస్ అవుతుందని వాటికి కూడా ఇంజెక్షన్స్ ఇస్తారంట. నేను అనుకుంటున్నాను అది ఫేక్ న్యూస్ అని. ఎందుకంటే కొంతమంది ఆర్థోపెడిషియన్స్ చెప్పారు కొన్ని వీడియోస్లో వాటిలో ఒకసారి కార్టిలేజ్ అనేది తగ్గిపోయింది అంటే మళ్ళీ ప్రొడ్యూస్ అవ్వదు అని. అంటే అది మీరు ఇప్పుడు అన్నారు కదా యంగర్ వాళ్ళలో అవుతుంది ఎల్డర్ వాళ్ళలో అవ్వదని. ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు అంటే ఎవరు వెళ్తారు? ఎల్డర్ వాళ్ళే వెళ్తారు డాక్టర్స్ దగ్గరికి. మోస్ట్లీ 70% వాళ్ళే ఉంటారు. 40 to 40 ఇంకా 50-60 అలా. సో వాళ్ళకి కూడా కొంతమంది డాక్టర్స్ అవి సజెస్ట్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? వాట్ ఈస్ ద ఆల్రెడీ అంటే ఇప్పుడు సివియర్ పెయిన్తో వచ్చి ఆల్రెడీ అరిగిపోయి ఉన్నది ఎక్స్రేలో చూసి ఉన్న వాటిల్లో ఇంజెక్షన్స్ అనేటివి ఎనీ సార్ట్ ఆఫ్ ఇంజెక్షన్స్ అనేటివి మోస్ట్లీ పనిచేయవు. మోస్ట్లీ పనిచేయవు. ఏదో ఇచ్చామా వాళ్ళు ఎందుకు ఇప్పుడు వాళ్ళు ఒక సర్జరీ అనే మేజర్ థింగ్కి భయపడినప్పుడు ఆల్టర్నేటివ్ థింగ్స్ చూస్తారు. సో యాజ్ ఎ డాక్టర్ అరే మేము చెప్పాలి చేసి సార్ లెట్స్ ట్రై అని చెప్పేసి ఇవ్వడమే తప్ప మేజర్గా అసలు మోస్ట్లీ పనిచేయవు. ఇట్ డజంట్ వర్క్. అంటే ఆల్రెడీ అంత అరిగిపోయిన తర్వాత ఎక్స్రేలో చూసి అంత అరిగిపోయిన తర్వాత ఇంకా గుజ్జు అనేది రావడం అనేది నాట్ పాసిబుల్. ఓకే. ఇంకా ఇప్పుడు నీ సర్జరీ అవుతుంది కదా వాళ్ళకి, వాళ్ళు స్లీపింగ్ పొజిషన్ ఎలా ఉండాలి? వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అంటే సిట్టింగ్ పొజిషన్స్ కానీ స్లీపింగ్ పొజిషన్స్ కానీ కొంతమంది అసలు స్టెప్స్ ఎక్కరు. ఆ స్టెప్స్ ఎక్కొచ్చా లేదా? లేదండి, అన్నీ నీ సర్జరీ తర్వాత దే క్యాన్ స్టార్ట్ డూయింగ్ ఆల్ దేర్ యాక్టివిటీస్. అంటే ఏదైతే ఇది వరకు చేసేవాళ్ళో అన్నీ చేసుకోవడానికే కదా మనం నీ సర్జరీ చేసి కొత్త నీస్ని ఇవ్వడం. మెట్లు ఎక్కొచ్చు, దిగొచ్చు. ఒక పేషెంట్ అయితే తిరుపతి మెట్లు ఎక్కినా అని కూడా మాకు వచ్చి చెప్పిండ్రు. ఐ వాజ్ సర్ప్రైజ్డ్, ఏంటమ్మా ఎక్కినాను సార్ అని చెప్పేసి. అంత ఏదైనా యాక్టివిటీస్ చేయవచ్చు. అంటే ఏదైనా మేజర్గా 1 monthలో మనకు చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి.
అంటే సర్జరీ రిలేటెడ్ ఇబ్బందులు. ఇప్పుడు మోకాలు అరుగుదల వల్ల ఇబ్బందులు కాకుండా సర్జరీ రిలేటెడ్ ఇబ్బందులు ఉంటాయి. ఓకే. కొంతమంది ఫిజియోథెరపీ ఎక్కువ నొప్పి సార్, ఫిజియోథెరపీ వల్లనే భయానికి మేము చేయట్లేదు అని చాలామంది ఉంటారు. అట్లా కూడా ఏం లేదు. ఫిజియోథెరపీ అనేది ఏంటంటే యూజువల్‌గా మీ అంతలో మీరు చేసుకోవడమే చాలా బెటర్. ఓకే. యాక్చువల్‌గా చిన్న చిన్న ఎక్సర్సైజ్ ఉంటాయి. అది ఒకటి చేసుకుంటా ఉండి అది ఉంటే ఈ పెయిన్ రాకుండానే ఉంటది. అట్లా దే కెన్ స్టార్ట్ దేర్ యాక్టివిటీస్ అండి. అలా ఏం లేదు. మెట్లెక్కడం, దిగడం అన్నీ చేయొచ్చు. ఓకే. ఇంకా కొన్ని విన్నాను నేనేంటి అంటే ఫిజియోథెరపీ వల్ల గూడా కార్టిలేజ్ ఇంక్రీజ్ అవుతుంది అని. అసలు లేదండి. అంటే ఫిజియోథెరపీ వల్ల మీ సరౌండింగ్ మజిల్స్ స్ట్రెంథెన్ అవుతుంది. స్ట్రెంథెనింగ్ వల్ల మీకు నొప్పి అనేది అంటే సపోర్ట్. హ్మ్. ఇప్పుడు మీ నీస్‌కి సపోర్ట్ ఉంటుంది కాబట్టి పెయిన్ అనేది తగ్గుతుంది. అట్లా కార్టిలేజ్ పెరగడం అనేది అదైతే ఉండదు. ఓకే. అసలు ఈ కార్టిలేజ్ అనేది ఎందుకు తగ్గిపోతుంది? అదే అరుగుదల అంటే దేని వల్ల వస్తుంది? అది చెప్పాను కదా! ఇంజ్యూరీస్ వల్ల గానివ్వండి, ఇంజ్యూరీస్. ఆర్థరైటిస్, ఇన్‌ఫ్లమేటరీ ఆర్థరైటిస్ వల్ల గానివ్వండి, ఏది లేకుండా ఏజ్ రిలేటెడ్ డయాబెటిస్ వల్ల, హ్మ్. దీనివల్ల దాని క్వాలిటీ అనేది తగ్గడం. ఇప్పుడు ఓకే. డయాబెటిస్ వాళ్ళకి క్వాలిటీ అనేది తగ్గేసి ఇవన్నీ ఎల్డర్లీ పీపుల్‌కి అలా దానివల్లనే తగ్గడం, దానివల్లనే పెయిన్ రావడం ఇవన్నీ జరుగుతుంది. ఓకే. ఎక్కువ నడిస్తే గూడా ఎఫెక్ట్ ఉంటుందా కార్టిలేజ్? అలా ఏం చెప్పడానికి లేదు. ఎక్కువ ఓకే. నడిస్తే అలా అనేది ఏం ఏమి లేదు. ఇప్పుడు మీ దగ్గరికొచ్చిన పేషెంట్స్‌లో ఎంతమందికి నీ సర్జరీ అవసరం ఉంటుంది? అందరికీ సర్జరీ చేస్తారా? మెడిసిన్స్‌తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? ఎక్సర్‌సైజెస్‌తో క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అందరికీ ఏమి సజెస్ట్ చేయమండి. చాలా 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 తక్కువ. ఇప్పుడు మాకొచ్చిన ఓపీలో గానీ చాలా తక్కువ మందికి చేస్తాము. హ్మ్. అది గూడా బాగా నీడ్ ఉంటేనే. ఓకే. బాగా నీడ్ ఉంటేనే సర్జరీ చేయడం బెటర్. లేకపోతే అరే ముందు సర్జరీ కంటే ముందు బావుండే, ఇప్పుడు సర్జరీ తర్వాత అవును. ఇబ్బందికరంగా ఉంది అన్నారంటే ఇట్స్ గాన్ కేస్ ఇంకా. యెస్. సో, బాగా నీడ్ ఉంది. మీ పెయిన్ స్కోర్ అనేది అట్‌లీస్ట్ ఒక బాగా ఇబ్బంది పడదు 100% రీచ్ అయింది అన్నప్పుడు హ్మ్. మనం సర్జరీ చేసి ఆ పెయిన్‌ని రిలీవ్ చేస్తే ద పేషెంట్ విల్ బీ హ్యాపీ. డాక్టర్ విల్ బీ హ్యాపీ. యెస్. లేదు, పెయిన్ లేదు, అది లేదు, ఏదో వచ్చారు గదా! మీరు సమ్ పీపుల్ లైక్ నేను 65 వచ్చేసినాను. నాకు నీ రీప్లేస్‌మెంట్ చేసేయండి అని చెప్పి వచ్చేస్తే, ఇప్పుడు పెయిన్ లేకుండా చేసి వాళ్ళకి లేని నొప్పులు తేవడం తప్ప ఇంకేముండదు. ఓకే. సో, అందరికీ చెప్పము. ఎవరికైతే బాగా అవసరం ఉంది అని భావించి వాళ్ళకు కూడా, ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ సర్జరీ. ఇది డాక్టర్ తరపునే కాకుండా పేషెంట్ తరపున కూడా రావాలి. అరే నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి. ప్రతిసారి డాక్టరే చెప్పాలని కాదు. సో, అంత ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు మనం సజెస్ట్ చేసి చేస్తే అవుట్‌పుట్ విల్ బి ఓకే. గుడ్. ఇంకా ఏంటి అంటే కొంతమంది ఆఫ్టర్ సర్జరీ తర్వాత యూట్యూబ్‌లో చూసి ఎక్సర్‌సైజెస్ చేస్తుంటారు. అవి వాళ్ళు యూట్యూబ్‌లో చూసి ఎక్సర్‌సైజెస్ చేయొచ్చా? లేకపోతే ఒక ప్రాపర్ ఫిజియోథెరపిస్ట్ ఫిజియో కావాలా? అంటే ఎవరికైనా యూజువల్‌గా మనకైనా, ఎవరికైనా ఇప్పుడు సపోజ్ ఒక జిమ్‌కెళ్ళినా ఏదన్నా ఒక ట్రైనర్ ఉంటే ఒకలాగుంటది. యూట్యూబ్‌లలో చూసి హ్మ్. ఎక్సర్సైజ్ చేస్తే ఒకలాగుంటుంది. హ్మ్. యూజువల్‌గా ఫిజియోథెరపిస్ట్ అంటే ఈస్ ఎ ట్రైన్డ్ పర్సన్. యెస్. తను పక్క నుండి కూర్చొని మీతోని చేయించడం యాస్ ఎ ట్యూషన్ టీచర్ మీరు యెస్. చేయండి. సో, అలా చేస్తే ఇప్పుడు పేషెంట్ కాన్ఫిడెన్స్ లెవెల్ గూడా పెరగడం, ఫాస్ట్‌గా రికవరీ అవ్వడం. లేదు అంటే ఫిజియోథెరపీ నొప్పులు ఎక్కువైపోయినాయి, పేషెంట్‌ని ఇట్లా పుష్ చేయడం ఇవన్నీ అలా గాదు. ఓకే. సో, అన్నెసెసరీ. ట్రైన్డ్ పర్సన్ ఉండడం బెటర్. ఓకే. ఫిజియోథెరపీ ఉంటే బెటర్. యెస్. వాళ్ళ ఓన్‌గా చేసుకోకుండా. వాళ్ళ ఓన్‌గా కూడా చేసుకోవచ్చు. కాకపోతే ట్రైన్డ్ అంటే ఒకసారి ఫిజియోథెరపిస్ట్‌తోని మంచిగా ట్రైన్ అయ్యి ఓకే. మీరంతలో మీరు చేసుకుంటే ఇంకా మంచిది రైట్. యాక్చువల్‌గా. ఓకే. ఇప్పుడు నీ సర్జరీ అయిన వాళ్ళకి ఏమైనా టిప్స్ ఉంటాయా? న్యాచురల్ టిప్స్? అంటే యూజువల్లీ నీ సర్జరీ అయిన తర్వాత మేజర్‌గా 1 మంత్ ఈజ్ వెరీ క్రూషియల్ అండి. అంటే 1 మంత్ 15 డేస్ ఈజ్ వెరీ క్రూషియల్. ఆ ఓహ్! పీరియడ్‌లో ఎందుకంటే మనం సర్జరీ చేస్తాం గదా! మజిల్స్ అని ఇవన్నీ. దాన్ని మంచి స్ట్రెంథెన్ చేసుకుంటా మన మూవ్‌మెంట్స్ అనేది మంచిగా అచీవ్ చేసుకున్నాం అనుకోండి, చాలా బావుంటుంది. హ్మ్. దాని తర్వాత వాళ్ళ రెగ్యులర్ యాక్టివిటీస్ స్టార్ట్ జేయొచ్చు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండాలి వాళ్ళు. చాలా కాన్ఫిడెంట్‌గా ఓకే. ఉండి బాగా అంటే ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఈ 1 మంత్ ఫిజియోథెరపీ గానివ్వండి, ఏదన్నా చేసుకుంటా వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ జేయొచ్చు.
ఇలానే ఎక్కడన్నా అంటే మరీ అత్యవసర పరిస్థితిలో అయితేనే కింద కూర్చోండి అని చెప్తాం. ఎందుకంటే ఏసింది ఇప్పుడు ఓకే. 50 ఇయర్స్ పర్సన్‌కి వచ్చిండ్రు. హ్మ్. వాళ్ళకి జీవితకాలం రావాలి మనం ఏసింది. 50 అవును. ఇయర్సోనికి. సో, అవును. ఇట్లాంటివి కొన్ని కొన్ని యాక్టివిటీస్ చేసి అన్నెసెసరీ హ్మ్. యాక్టివిటీస్ చేసుకొని అనవసరమైన ఇబ్బందులు తెచ్చుకోవడం. అఫ్‌కోర్స్ అన్నీ చేసుకోవచ్చు. బట్ చూసి వెళ్ళడం. స్లిప్పరీ సర్ఫేసెస్‌లలో జాగ్రత్తగా ఉండడం. మళ్ళీ హ్మ్. పడకుండా చూసుకోవడం. ఓకే. అలా. ఓకే. ఇంకొకటి మామూలుగా హెల్తీని మెయింటైన్ చేయడానికి ఎలాంటి కేర్ తీసుకోవాలి? అండి, యాక్టివిటీ లెవెల్స్ అంటే వీ షుడ్ చేంజ్ అవర్ యాక్టివిటీ థింగ్స్ అండ్ ఆల్. ఎందుకంటే హ్మ్. కూర్చున్న జాబ్స్ ఇవన్నీ ఉంటున్నాయి. ఇప్పుడు హ్మ్. లాంగ్ అవర్స్ కూర్చుంటారు. హ్మ్. వాళ్ళకి నీ పెయిన్స్ కాదు కదా, అన్ని పెయిన్స్ వస్తాయి. మిగతాది హ్మ్. స్పైన్ అని, నెక్ అని అందరూ వాళ్ళే వస్తారు. హ్మ్. అలా కాకుండా ఎవ్రీ 55 మినిట్స్‌కో, 1 అవర్‌కో లేచి ఒక 5 మినిట్స్ వాక్ చేయడం. ఓకే. మంచి హైడ్రేషన్, మంచి హ్మ్. హైడ్రేట్ యువర్ సెల్ఫ్ అని అంటే మంచి వాటర్ తీసుకోవడం, మంచి హ్మ్. డైట్ తీసుకోవడం. హ్మ్. ఏదైతే మంచి అంటున్నామో ఆ మంచి అనేది మనం చెయ్యము. సో, దానివల్లనే మిగతావన్నీ మనకు చేస్తాం. చేస్తాం కాబట్టి ఇబ్బందులు ఈ మధ్య ఓకే. ఈ జనరేషన్ కానివ్వండి అందరికీ ఇలానే వస్తున్నాయి. ఎక్సర్‌సైజెస్, డైట్ ఎక్సర్‌సైజ్, డైట్. ఇవి 2 ఎక్కువ ఎఫెక్ట్ ఎగ్జాక్ట్‌లీ. చూపిస్తావా? అవి 2 యెస్. యెస్. ప్రాపర్‌గా మెయింటైన్ యెస్. చేస్తే నీ హ్మ్. సర్జరీస్ అవాయిడ్ చేయొచ్చు. యెస్. యెస్. ఓకే. ఇంకొకటి నీ సర్జరీస్‌కి ఇప్పుడు నీ పెయిన్‌కి ఇంజ్యూరీస్ అంటున్నారు కదా! ఇప్పుడు. ఇప్పుడు డాన్సర్స్ ఉంటారు. స్పోర్ట్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎలా ఉంటుంది? వాళ్ళకి మేజర్‌గా లిగమెంట్ ఇంజ్యూరీస్ అయితది. స్పోర్ట్స్ హ్మ్. ఇంజ్యూరీస్ అంటారు. హ్మ్. ఏసీఎల్ అనివ్వండి, పీసీఎల్ కానివ్వండి, హ్మ్. ఈ మెనిస్కస్. హ్మ్. ఈ లిగమెంట్ ఇంజ్యూరీ వల్ల వాళ్ళకి ఇబ్బందులు పడతారు. హ్మ్. వన్స్ ఒకసారి లిగమెంట్ ఇంజ్యూరీ అయింది అంటే మనం క్లినికల్‌గా ప్లస్ ఎంఆర్ఐ పరంగా కూడా చూసుకొని బాగా ఉంది ఇన్‌స్టెబిలిటీ హ్మ్. అని అంటారు. అంటే నడుస్తున్నప్పుడు ఇట్లా ఇగ వాళ్ళ హ్మ్. ఇబ్బందులు కొన్ని ఉంటాయి. ఆ ఇబ్బందులు పడుతున్నారు అంటే వీ షుడ్ డూ ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్. హ్మ్. అంటే అది నీ రీప్లేస్‌మెంట్‌కి సంబంధం లేదు. ఓకే. ఓకే. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీస్ అంటారు. ఆర్థ్రోస్కోపిక్ ఏసియల్ రీకన్‌స్ట్రక్షన్ అని, హ్మ్. మెనిస్కస్ అని. ఈ సర్జరీ వల్ల చేసిన తర్వాత ఈ అవుట్‌పుట్ అనేది బావుంటుంది. చాలామంది అపోహ ఏంటి అంటే పెద్దవాళ్ళు ఈ టాబ్లెట్స్ వాడతారు కొంతమంది. కొంతమందికి ఏంటి అంటే ఆయిల్ మసాజెస్ చేస్తే కార్టిలేజ్ ఇంక్రీజ్ అవుతుంది. దాని పర్సెంటేజ్ ఎక్కువ అవుతుందని. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి మసాజెస్ వల్ల అంటారు. అది ఎంతవరకు నిజం? లేదండి. రాంగ్ అండి. ఏదైతే ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే ఏదో లోపలున్న గుజ్జు అనేది, కార్టిలేజ్ అనేది పెరగడం ఇవన్నీ రాంగ్. ఓకే. అది ఏంటి అంటే పెయిన్ ఇప్పుడు ఆయిల్ దేనివల్లొచ్చింది, ఒకవేళ పోయంగానే పెయిన్ తగ్గుతుంది తప్ప, అది ఇన్‌స్టాంట్ గూడా రిలీఫ్. ఇన్‌స్టంట్ రిలీఫ్. అది గూడా ఏదో మసాజెస్ జేసి, హ్మ్. ఇంకా అట్లా చెడగొట్టుకోకండి. హ్మ్. పెయిన్ ఏదో ఇన్‌స్టంట్ రిలీఫ్ తప్ప వేరేది కాదు. లోపల కార్టిలేజ్ అనేది పెరగడం ఇవన్నీ ఏం జరగదు. ఇంకొకటి ఏంటి అంటే ఆఫ్టర్ సర్జరీ తర్వాత రికవరీ పీరియడ్ ఒకటుంటుంది గదా! అది అందరికీ ఒకేలాగా ఉంటుందా? డిపెండ్స్ ఆన్ ద పేషెంట్స్ ఎలా ఉంటుంది? ఎంత టైం పడుతుంది? యూజువల్‌గా మేము ఒకవేళ ఇవాళ సర్జరీ చేస్తే, హ్మ్. రేపే సింగిల్ లెగ్ అంటే రేపే నడిపిచ్చేస్తాం. ఎల్లుండి డిశ్చార్జ్ కూడా చేసుకొని ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఓహ్! ఓకే. ఒక 15, 20 డేస్ వరకు అంటే మీకున్న ధైర్యం ప్రకారం ఒక వాకర్ పట్టుకొని ఎవరిదైనా సాయం తీసుకొని అట్లా నడవడం ఇవన్నీ చేస్తారు. హ్మ్. నెలకి చాలా బావుంటారు. చాలా అంటే చాలా. అంటే ఫస్ట్ డే సర్జరీ ముందు డేకి నెలకి చాలా అంటే చాలా బావుంటారు. హ్మ్. అయితే ఇది అందరికీ ఒకేలాగా ఉంటుందే అంటే సమ్ పీపుల్ అంటే కొంతమంది 10 రోజుల్లోనే 10 ఏంటి 5 రోజుల్లోనే స్టార్టెడ్ ఓకే. డూయింగ్ దేర్ యాక్టివిటీస్. సమ్ పీపుల్ సెన్సిటివ్ ఉన్న వాళ్ళు గానివ్వండి ఏదన్నా దే టేక్స్ టైమ్. అంటే సో, వి యూజువల్లీ టెల్ అబౌట్ 1 మంత్. ఓకే. హ్మ్. మీ ఎక్స్‌పీరియన్స్ వైస్‌గా ఎవరిలో ఎక్కువగా ఉంటుంది ఈ నీ రీప్లేస్‌మెంట్స్? అంటే మెన్‌లో, వుమెన్‌లో? ఇదివరకు ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటుండే. కానీ ఇప్పుడు గూడా ఆల్మోస్ట్ మగవాళ్ళు గూడా బానే ముందుకొచ్చేసినాం దీంట్లో. కానీ ఆడవాళ్ళకే ఎక్కువ. ఈక్వాలిటీ. అవునవును. ఈక్వాలిటీ. ఈక్వాలిటీ మెయింటైన్. ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది. ఆడవాళ్ళలో ఎక్కువ ఆడవాళ్ళకే ఎక్కువ ఉంటుంది. అంటే మేబీ వాళ్ళు ఎక్కువ వర్క్ చేయడము గానీ, ఆ! ప్రాపర్ ఫుడ్ తీసుకోకపోవడం అవును. గానీ, అవును. ఆ అవును. ఎఫెక్ట్ ఉంటుందా అవును. అవును. దీనిపైన? ఉంటుంది. ఓకే. ఆడవాళ్ళకి ఎక్కువ చూస్తున్నాం ఆడవాళ్ళలో. సో, ఫైనల్‌గా హెల్తీ హెల్తీ నీస్ మెయింటైన్ చేయడానికి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? యూజువల్‌గా ప్రోటీన్ రిచ్ ఫుడ్స్, మంచి హైడ్రేషన్ హ్మ్. ఇవన్నీ ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకొని ప్లస్ ఇంకా
ప్రాపర్ ఎక్సర్సైజ్ అంటే మంచి క్వాడ్రిసెప్స్ కానివ్వండి, మీ నీస్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఉంటే ద నీస్ విల్ బి వెరీ ఫైన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్.